ఈరోజు మన అంశము పడిపోయిన చెట్టు తిరిగి లేవగలదా? చెట్టు అంటే ఏంటి? మన కళ్ళ ముందు కనబడుతున్న చెట్లు. ఈ చెట్టు స్థాయికి రాకముందు దీని పరిస్థితి ఏంటి? మొక్క. అవునా? మొక్కకు రాకముందు విత్తనం. విత్తనంలోంచి ఒక మొలకొస్తుంది, మొలకే మొక్కగా మారుతుంది. మొక్క తర్వాత కాలంలో మహావృక్షం అవుతుంది. పెద్ద పెద్ద చెట్లు. ఈ వృక్షాలనే చెట్లు అంటాం, వృక్షాలు అంటాం. అయితే మొక్క ప్రారంభంలో మొక్క పడిపోతే, మనం నాటిన మొక్క కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటుంది. అది గట్టిగా గాలేసిందంటే పడిపోద్ది. లేదంటే ఏమన్నా పశువులు, ఆవులు, గేదెలు, మేకలు ఇటువంటి ఏమన్నా తొక్కేసినా ఆ మొక్క పడిపోద్ది. ఆ పడిపోయిన మొక్కను మళ్ళీ ఏం చేస్తాం మనం? మళ్ళీ వెంటనే దాన్ని యథావిధిగా నిలబెట్టి బాగా ఇంకొంచెం గట్టిగా లోతుగా పాతి దానికి నీళ్లు పోసి మళ్ళీ బతికెళ్తాం. అది మళ్ళీ బతుకుతుంది. అయినా సరే మళ్ళీ పడిపోతుంటే కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ పడిపోతుంటే ఈసారి మళ్ళీ పాతి గట్టిగా నీళ్ళు వేసి లోతుగా పాతి ఒక కర్ర కూడా బోటెత్తాం మళ్ళీ పడిపోకుండా ఉండడానికి. అవునా? ఇలా మొక్కకి దాన్ని బ్రతికింపజేయడానికి ఏదో విధంగా దాన్ని నిలబెడతాం. అయితే ఈ మొక్క పెద్దదిగి మహా చెట్టయి పెద్ద వృక్షం అయిపోయి ఇప్పుడు ఏ గాలో తుఫానో లేకపోతే ఏదో భయంకరమైన గాలుల వల్ల ఇప్పుడు పడిపోయింది చెట్టు. ఇది లేవగలుగుతుందా? మళ్ళీ లేపగలుగుతామా? లేపలేం. 1996 తుఫాన్లో కొబ్బరి చెట్లు ఏంటి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా రాలిపోయి అలాగ వరుస చెట్టు పడిపోయాయి. పడిపోయిన చెట్లన్నీ ఏం చేశారు? మళ్ళీ నిలబెట్టేశారు. ఎవరన్నా మళ్ళీ తవ్వి మళ్ళీ మన ఇంటి దగ్గరే అన్నీ, మన వాకట్లో అప్పటికి అన్ని చెట్లే. అప్పుడు ఇంకా మన బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఈ మన మధ్యకాలంలో కూడా భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం పడిపోయాయి. ఈ పడిపోయిన చెట్లన్నీ మరలా లేపగలిగారా? ఎవరన్నా మళ్ళీ పాతారా? మళ్ళీ జీవింపజేశారా? ఏం చేస్తారు వాటిని? ఇంకెలాగా పడిపోయాయి కాబట్టి ఇవి లేగవు. అయితే వీటిని ఏం చేద్దాం? శుభ్రంగా ముక్కల కింద కోసేసి పొయ్యిలోకో లేకపోతే ఏదన్నా చేయించుకోవడమో లేకపోతే ఎవరొకరికి ఇచ్చేయడమో, ఏ పాకలకో ఏ వాసాలకో దేనికో దానికి ఉపయోగిస్తారు. కానీ ఇంకా మళ్ళీ దాన్ని లేపే ప్రయత్నం ఎవరు లెగదు కూడా, అది బతకదు కూడా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పడిపోయిన చెట్టు తిరిగి చెట్టు లెగదు, మొక్క లెగుతుంది. అదే చెప్తుంటా నేను. అర్థమైందా నేను మాట్లాడే మాట? నా భాష అర్థమవుతుందా? మొక్కను మరలా పడిపోయిన మొక్కను తిరిగి లేపగలుగుతాం, లెగుస్తుంది అది. కానీ చెట్టు ముదిరిపోయిన చెట్టు స్థాయికి వెళ్ళిపోయింది, మహావృక్షం అయిపోయింది, తిరిగి లేవదు. దానికి ఎన్ని బోట్లు ఇద్దామనుకున్నా, ఎంత ప్రయత్నించినా అది తిరిగి లేచి మరలా జీవించదు. అది ఇంకా అది నాశనానికే వెళ్ళిపోతుంది. అయితే ఈరోజు చెట్టు గురించి, ఈ మొక్కల గురించే మన పాఠం. అదంటే ఈ చెట్టుల ద్వారా, ఈ మొక్కల ద్వారా దేవుడు మానవులకు ఏదో ఒక పాఠం నేర్పించబోతున్నాడు ఈరోజు. బైబిల్లో అనేక చెట్లున్నాయి, అనేక మొక్కలున్నాయి. మొక్కలంటే మొక్కలు కాదు, చెట్లంటే చెట్లు కాదు. అవేంటో చూద్దాం. మొక్కల గురించి చూద్దాం ముందు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. మొక్కల ప్లేస్లో ఎవరు కనబడుతున్నారు? పిల్లలు. ఎవరు కనబడుతున్నారు? పిల్లలు కనబడుతున్నారు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము. ఇంతవరకు మనం భూమి మీద కనబడుతున్న చెట్ల గురించి మనం చూసాం, మొక్కల గురించి చూసాం. మొక్క పడిపోతే తిరిగి లేపగలుగుతాం, చెట్టుని ఇంకా మనం ఏం చేయలేం అని అర్థమైపోయింది. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి చూస్తే మొక్కలంటే పిల్లలు, చెట్లు అంటే మనుషులు, పెద్దవాళ్ళు అని అర్థం. అర్థమవుతుందా? 52వ అధ్యాయము 8వ వచనం చూద్దామా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అంటున్నాడు దావీదు గారు. ఎలా ఉన్నాడంట దావీదు గారు? చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే దావీదు గారు తన్ను తాను ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు. మరొక మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం.
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. ఖర్జూర వృక్షము వలె, దేవదారు వృక్షము వలె. ఎవరంటే వాళ్ళు? ఖర్జూర వృక్షాలంటే ఖర్జూర వృక్షాలు కాదు. దేవదారు వృక్షాలంటే దేవదారు వృక్షాలు కాదు. మరెవరు? ఎవరి గురించి చెప్పబడుతున్నది అక్కడ? మనుషుల గురించి. అంటే మనుషులే చెట్లు అని అర్థమవుతుందా? ఇప్పుడు పడిపోయిన చెట్టు తిరిగి లేవగలదా అని అంటే చెట్టు లేవదు. చెట్టు స్థానంలో ఉన్న మనిషి గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకీ పడిపోయిన చెట్టు అంటే ఎవరు? ఇప్పుడు ఇంతకీ మనుషులే. అంటే పడిపోయిన మనిషి లేవగలడా అని అర్థం. మనిషి అంటే ఒక చిన్న విషయం. మనిషి అంటే పిల్లల స్థాయి దాటేసినోడు, పెద్ద తరహాకి వచ్చేసినోడు. అంటే ఇప్పుడు ఒక స్థాయి దాకా ఇది చెయ్యకు, ఇది చెందకు, ఇక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకని పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పుతూ ఉంటారు. ఎందుకు? పెద్దవాళ్ళేమో చెట్లు స్థానంలో ఉన్నారు, పిల్లలేమో మొక్కల స్థానంలో ఉన్నారు. అయినా సరే పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తూ ఉన్నప్పుడు పిల్లలకి కాస్త కర్ర తీసుకుని బుద్ధి చెప్పి కొంచెం రైట్ స్టాండింగ్లో పెడతారు, వాళ్ళని స్టడీగా ఉంచుతారు. దీన్నే పడిపోతున్న మొక్కని మళ్ళీ నిలబడి నాటటం. అర్థమవుతుందా? అంటే ఇలా రాంగ్ స్టెప్ వేసినప్పుడల్లా 4 పడుతున్నాయంటే అర్థం ఏంటి? మళ్ళీ నిలబెట్టడం. రైట్. ఈ మొక్క పెద్ద దిగిన తర్వాత కూడా పడిపోద్ది. అంటే యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మొక్క పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలా పడిపోద్ది? ఏవేవో వాళ్ళతో వీళ్ళతో జట్లు కట్టి ఫ్రెండ్షిప్ చేసి ఇష్టానుసారంగా తిరుగుతూ ఇంటికి రాకపోవడం, తాగడం, తిరగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు యవ్వన వయసులో ఉన్నవాళ్ళు. అంటే కొంచెం ఎక్కువగా పడిపోతున్నారు. అప్పుడు మళ్ళీ నాటి వాళ్ళకు బుద్ధి చెప్పి మళ్ళీ నాటి ఆ మొక్కకి ఒక కర్రడ్డు కడతారు. ఏంటి కర్రడ్డు అని అంటే, చెప్పిన మాట ఎప్పుడైతే వినట్లేదో వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళని ఒక లైన్లో పెట్టడం, వాళ్ళని క్రమంలో పెట్టడం, ఇంకా తనే ఇంకా పడిపోకుండా ఉంటాడు ఈసారి నుంచి అని చేసేదాన్ని. పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి? చిన్న పిల్లల గురించి. వాళ్ళని పడిపోతున్నప్పుడు ఎవరు నిలబెడుతూ ఉంటారో? తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళు మొత్తం పిల్లలకి ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు. అయితే చెట్టు అయిన మనిషికి, అంటే పెద్ద తరహాకి వచ్చిన మనిషికి, సమాజంలో ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇతను స్థిరపడిపోడురా, ఇతనికి ఎవరు చెప్పలేము, ఇతను పెద్ద తరహాలోకి వచ్చాడు, పెద్ద లెవెల్లోకి వచ్చేసాడు, ఇంక ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో చెప్పలేరు అన్న స్థాయికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు పడిపోతే ఎవరన్నా చెప్తారు? ఇప్పుడు లేపగలుగుతారు? ఇప్పుడు పడిపోతున్న వాళ్ళని. పడిపోవడం అంటే ఎలా పడితే అలాగా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో చెప్పరు. ఎందుకు? వాడే పెద్ద అయ్యాడు, వాడికి అన్నీ తెలుసు. పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలను పెట్టుకుని అలా ఉన్నాడంటే అలాంటి వాళ్ళకి మనం ఎక్కడ చెప్తాం? వాడు చెట్టాడు, పిల్లవాడు కాదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఈ పెద్ద తరహాలోకి వచ్చిన పెద్ద మనుషులకు, ఈ చెట్లకు ఎవరూ వాళ్ళని నిలబెట్టలేరు. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా నాశనానికి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? చెట్టు బాగా ముచ్చెట్టు, పెద్ద చెట్టు, పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు అయిపోతే, అది పడిపోతే ఇంకా దాన్ని ఎవరు లేపలేరు. అలాగే ఒక మనిషి పిల్లలకు పెళ్లి చేసి, పెళ్ళిడికి వచ్చి పిల్లలకు పెళ్లి చేసేంత పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఇంకా అతను తప్పిపోతే, దారి తప్పిపోతే ఇంకా మళ్ళీ అతన్ని ఎవరు లేపలేరు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ తాగుబోతులు అయిపోతున్నారు. ఎవరు చెప్పినా వింటున్నారా? అంటే అర్థం ఏంటి? అదే చిన్నపిల్లలకు చెబితే వింటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెబితే 4 తగిలించో లేకపోతే ఇంకోటి చేసో మొత్తం మీద వింటారు. కానీ పెద్దవాళ్ళు వింటారా? వినరు. అంటే అర్థం ఏంటి? పడిపోయారు వాళ్ళు. ఆ పడిపోయిన చెట్టు మరలా మనం ఎవరు లేపలేం. బైబిల్లో 4 సందర్భాల్లో మనుషులు పడిపోయారు. ఆ 4 సందర్భాలు ఏంటో చూద్దాం. మొదటిది సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 38వ వచనం. పిమ్మట రాజు
తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. అంటే మాట్లాడుతున్నది ఎవరు? దావీదు గారు. ఏమంటున్నాడు ఈయన? అబ్నేరు అనే ఒక సౌలు యొక్క సైన్యాధిపతి చనిపోయాడు. ఎవరు చంపేశారు అబ్నేరుని? యోవాబు చంపేశాడు. చంపేస్తే ఆ అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు చాలా భయంకరంగా ఏడ్చాడు. ఒక పాట కూడా పాడాడు. ఆ చనిపోయిన వ్యక్తిని దావీదు అంటున్నాడు పడిపోయినవాడు అంటున్నాడు. చనిపోయిన వాడిని ఏమంటున్నాడు? పడిపోయినవాడు. అంటే చనిపోతున్న మనుషులందరూ ఎవరంట? పడిపోయినవారు. చెట్టు గాలి తుఫాను వచ్చి పడిపోయింది అంటే ఏమైంది? అది చచ్చిపోయింది. వేరు కింద ఎక్కడైతే భూమిలోంచి వస్తున్న వేరు యొక్క ఇరిగిపోయిందో, వేరు పోయిందో, చెట్టుకి వేరుకి కనెక్షన్ కట్ అయిపోతే వెంటనే చెట్టు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. పడిపోయి చచ్చిపోయింది. అంటే ఇక్కడ చెట్టులతో పోలుస్తున్నాడు కాబట్టి మనం చెట్టుల పరిభాషలో మనం వెళ్తుంది బండి. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు పడిపోయిన వ్యక్తిని, చచ్చిపోయిన వ్యక్తిని ఏమంటున్నాడు? పడిపోయినవాడు అంటున్నాడు. పడిపోయినాడు ఏంటండి? చచ్చిపోయాడు కాదండి. అంటే అదే ఇంకా అయిపోయింది. ఇంకా నిజంగా పడిపోయిన వాడిని లేపుతాం మనం వెళ్ళి. ఎవరన్నా పడిపోయారు అనుకో, అర్రే ఆడు పడిపోయి చూడండి అంటాం. బండి నుంచి పడిపోతూ ఉంటారు, అవునా? బిల్డింగ్ల నుంచి పడిపోతూ ఉంటారు, నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటారు. ఇలాంటి పడిపోతున్న వారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మళ్ళీ వాళ్ళని లేపగలుగుతాం. కానీ చనిపోయిన వాడిని మరి చనిపోవడం లేపండ్రా అంటే ఎవరో లేపుతారు? ఎవరో లేపరు. అంటే ఈ చెట్టు, ఈ మనిషి చెట్టుగా సాదృశ్యంగా చెప్పబడుతున్న మనిషి చనిపోతే వాడెవరంట? పడిపోయిన వాడు. మరొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 12,000 మంది స్త్రీ పురుషులు చచ్చిపోయారు. యుద్ధంలో ఏమయ్యారు? చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళని భక్తుడు ఏమని రాశాడు అక్కడ? పడిపోయిన వారు. ఇప్పుడు వీళ్ళు కూడా లేస్తారా అంటే వీళ్ళు పడిపోయారు. అంటే ఈ చెట్లు కూడా పడిపోయాయి. ఈ చెట్లు లేస్తాయి ఇప్పుడు మళ్ళీ? లేకో. మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. అతను ఎదుర్కొన వచ్చి, రమ్ము నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు చీచేరా సచ్చి పడి ఉండెను. ఎలా ఉన్నాడంట? పడి ఉన్నాడు. అంటే చెట్టు ఏమైంది? ఇప్పుడు పడిపోయింది. సీసేరా అనే చెట్టు ఇక్కడ, అక్కడ అబ్నేరు అనే చెట్టు పడిపోయింది. యెహోషువ గ్రంథంలో 12,000 చెట్లు, స్త్రీ పురుషుల చెట్లు ఏమయ్యాయి? పడిపోయాయి. ఈ ఎలా పడిపోయాయి? చచ్చిపోయాయి. ఈ చెట్లు ఎలా పడ్డాయి? చచ్చిపోయాయి. ఇదొక రకం. ఇంకోటి చూద్దాం, ఇంకో రకం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున, హేయ క్రియలు, ఏం క్రియలంట? అసహ్యమైన క్రియలు. హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమును వారిని త్రొట్టిల్లుదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే హేయ క్రియలు చేస్తున్న వారు ఏమైపోతున్నారు? ఇప్పుడు పడిపోయిన వారు. ముందు పడిపోయిన వారు ఎవరు? చనిపోయిన వాళ్ళు. శాశ్వతంగా ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. వాళ్ళని బైబిల్ ఏమంది? పడిపోయిన వారు. రెండవది హేయ క్రియలు చేస్తున్న వాళ్ళని ఏమంది? హేయ క్రియలు, భయంకరమైన అసహ్యమైన క్రియలు చేసే వాళ్ళని ఏమంది బైబిల్? పడిపోయిన వారు. నెక్స్ట్ ఇంకో మాట, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 35వ వచనం.
కుమార్తెలను వారు తమ కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యోదావారు పాపములో పడి ఎవరైనా ఇట్టి ఏ క్రియలు చేయుదురన్న మాట నాకు ఎన్నడూను తోచలేదు. అంటే భయంకరమైన విగ్రహారాధన చేయడం అనేది పాపములో పడిపోవడం అంటున్నారు. అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా పడిపోవడం చూసాం ఇప్పుడు. ఒకటి, చచ్చిపోయిన వాడు పడిపోయాడు. రెండు, హేయకమైన క్రియలు, అసహ్యమైన క్రియలు, దొంగతనాలు, దోపిడీలు, నరహత్యలు, వ్యభిచారములు, భయంకరమైన పనులన్నీ ఏం క్రియలు? ఈ క్రియలన్నీ చేసిన వారు పాపములో పడిపోయారు. మూడోది ఏంటి? విగ్రహారాధన చేసేవారు ఎందులో పడిపోయారు? పాపములో పడిపోయారు. నెక్స్ట్ ఇంకో మాట చూద్దాం. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. మీరు దాని దోషంలో పడి నశింపకుండునట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణములను రక్షించుకోండి అన్నాడు. దాని దోషములో పడి నశించిపోకుండానట్లు. ఇంకోటి ఏంటి? దోషములో పడిపోయిన వారు. మన పాఠం ఏంటి? పడిపోయిన చెట్టు మరలా లేవగలదా? చెట్టు అంటే ఏంటి అర్థం? చెట్టు అంటే చెట్టు గురించా మన పాఠం, లేకపోతే మనుషుల గురించా? చెట్టు అంటే మనుషులు ఎక్కడెక్కడ పడిపోతారు? చచ్చిపోతారు. ఫస్ట్ తిరిగి లేవరు. రెండు, పాపములో పడిపోతారు. చెట్టు ఎక్కడ పడిపోతుంది? పాపంలో పడిపోతుంది, హేయమైన క్రియల్లో పడిపోతుంది. మూడోది, దోషములో పడిపోతుంది. పాపం అంటే వేరు, దోషం అంటే వేరు. గుర్తుంచుకోండి. పాపం అంటే ఏంటంటే, ఒరే అది చెయ్యికిరా అని దేవుడు చెప్తే దాన్నే చేయడం పాపం. దోషం అంటే ఏంటి? అదిగో అది చెయ్యి అన్నాడు అనుకో, అది నేను చెయ్యను, ఇంకోటి చేస్తాను అనడం, ఇది దోషం. నీకు అర్థమవుతుందా? పాపం వేరు, దోషం వేరు. చెయ్యొద్దన్నది చెయ్యడం పాపం, చెయ్యమన్నది చెయ్యకపోవడం దోషం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఎన్ని చూసాం? మనిషి ఎన్ని విధాలుగా పడిపోతున్నాడు. ఒకటి, చచ్చిపోతున్నాడు. రెండు, పాపంలో పడిపోతున్నాడు. మూడు, హేయమైన క్రియల్లో పడిపోతున్నాడు. నాలుగు, దోషంలో పడిపోతున్నాడు. చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, మన వ్యభిచారులారా ఇప్పుడు చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోహముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువైపోతాడు. అంటే ఐదోది, లోకాచారాల్లో పడిపోవడం. ఏంటి? ఇప్పుడు చెప్పండి, మనిషి ఎన్ని రకాలుగా పడిపోతున్నాడు? ఒకటి, చనిపోతున్నాడు. రెండు, పాపంలో చెప్పాలి పడిపోతున్నాడు. మూడు, దోషంలో పడిపోతున్నాడు. నాలుగు, హేమైన క్రియల్లో పడిపోతున్నాడు. ఐదు, లోకాచారాల్లో పడిపోతున్నాడు. అంటే చెట్టు ఏమవుతుంది ఇప్పుడు? చెట్టు అంటే ఎవరు? మనిషి, మానవుడు, భూమి మీద ఉన్న మనుషులు. వీళ్ళని దేవుడు చెట్లతో పోల్చాడు. ఈ చెట్లు ఎక్కడెక్కడ పడిపోతున్నాయి అనంటే 5 విషయాల్లో పడిపోతున్నాయి. మరి పడిపోతున్న చెట్టు లేవగలదా? ఇది కదా మన పాఠం. పడిపోతున్న చెట్టు లేవగలదా అంటే, చనిపోయిన వాడు మళ్ళీ లేవగలుగుతాడా? ప్రశ్న. చనిపోయిన వాడు లేస్తాడా? లేవడం. రైట్. పాపంలో పడిపోయిన వాడు లేవగలుగుతాడా అంటే, పాపంలో పడిపోయిన వాడు లేవగలుగుతాడా అంటే అర్థం ఏంటి? పాపం నుంచి విడుదల పొందుతాడా అని అర్థం. లేవగలుగుతాడంటే అని అర్థం ఏంటి? ఇంకా పాపం చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి? పాపంలోనే ఉన్నాడని అర్థం. లేవగలుగుతాడంటే పాపాన్ని విడిచిపెడతాడా అని అంటే కష్టం. దోషంలో పడిపోయిన వాడు లేవగలుగుతాడా? కష్టం. లోకాచారాల్లో పడిపోయిన వాడు లేవగలుగుతాడా? కష్టం. ఈ లోకంలో హేయక్రియలు చేయవాడు లేవబడతాడా? కష్టం. వీళ్ళందరూ ఏమైనట్టు ఇప్పుడు? మన లోకంలో చూస్తున్నాం మనం, అవునా?
మనుషులు, ప్రతి మనిషి కూడా, ప్రతి చెట్టు ఏదో ఒక రూపంలో పడిపోయినదే. అవునా? గట్టిగా మాట్లాడితే ఆది కాండములో ప్రారంభంలో ఆదాము అవ్వలు ఏం చేశారు? తినొద్దన్న పండు తిని ఏమయ్యారు? వాళ్ళు ఎందులో పడ్డారు? పాపంలో పడిపోయారు. అక్కడి నుంచి మానవులందరూ ఏమైపోయారు? అదే పాపంలో పడిపోయారు. ఆ పాపంలో పడిపోయిన వాళ్ళందరినీ లేపాల వద్దా? ఇప్పుడు ఆ చెట్లన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పడిపోయాయి. పడిపోయిన చెట్లు లేవగలుగుతాయా అన్నది మన పాఠం కదా. ఆ చెట్లన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు అన్ని అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉండగా. ఎక్కడుందన్నమాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు ఇక్కడ. అంటే ఆది కాలం మొదలుకొని, ప్రారంభం మొదలుకొని మానవులంతా అపరాధములో పడి చచ్చిన వారై ఉన్నారు. అలాంటి చెట్లను, అలాంటి వారిని ఎవరు లేపరు? అక్కడ ఏమని ఉన్నాడు? చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుడు. అంటే పాపముల చేత, అపరాధముల చేత పడిపోతే అందులోంచి ఎవరు లేపారంట? దేవుడు లేపాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎవరు లేపుతున్నారంట? నేలను పడినను లేవలేక ఉండడు. ఒక విషయం చెప్తాను ఇప్పుడు. మన చరిత్రలో, బైబిల్లో ఎంతో మంది చెట్లు, ఎన్నో చెట్లు పడిపోయాయి. ఏ చెట్లు? ఒక ఆదామే కాదు, దావీదు పడిపోయాడు కొన్ని సందర్భాల్లో. దావీదుని ఎవరు లేపారు? దావీదు అనే చెట్టు మరలా లేవగలిగింది. ఎలా లేచింది అని అంటే, దావీదు దేవుని ఆనుకొని ఉన్నాడు గనుక. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడని ఎప్పుడైతే నాతాను ద్వారా తెలియబడిందో, దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు గనుక వెంటనే తన పాపం ఏంటో, తన అతిక్రమం ఏంటో తెలుసుకున్నవాడే ఎవరిని ఆశ్రయించాడు? వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే దావీదు మళ్ళీ తిరిగి లేవగలిగాడంటే సపోర్ట్ ఎవరిచ్చారు అక్కడ? దేవుడు వెంటనే దావీదును చేర్చుకున్నాడు గనుక దావీదు లేవగలిగాడు. అవునా? ఒక సొలొమోను భయంకరంగా పాపాలు ఎక్కువ చేశాడు. సొలొమోను ఎంతమంది భార్యలు? 1000 మంది. ముసలతనములో సొలొమోన్ని విగ్రహాల వైపు పాపముతో తిప్పేశారండి భార్యలు. అంటే వయసులో ఉన్నప్పుడు ఇతను ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. ముసలితనం వచ్చేసరికి భార్యలు ఈ ముసలుణ్ణి ఎలా పడితే అలాగా మార్చేశారు. ఇష్టానుసారంగా పాపంలో బలవంతంగా పడేశారు. ఈ చెట్టుని ఎవరు పడేశారు? సొలొమోను అనే చెట్టుని ఎవరు పడేశారు? చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. ఏమయ్యాడు ఇప్పుడు సొలొమోను? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 5 రకాల్లో మనుషులు పడిపోతారు అని. 1 మరణిస్తారు, 2 పాపంలో పడిపోతారు, 3 విగ్రహారాధనలో పడిపోతారు, 4 దోషంలో పడిపోతారు, లోకాచారాల్లో పడిపోతారని చూసాం. అవునా? సొలొమోను ఎందులో పడిపోయాడు? విగ్రహారాధనలో పడిపోయాడు. పడిపోయి విగ్రహాల దగ్గర బలిపీటలు కట్టించి ఇతర దేవతలను పూజించి సొలొమోను భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఎవరు లేపరు ఈయన్ని? ఆఖరికి సొలొమోనుకి ధర్మశాస్త్రం తెలుసు కనుక, సొలొమోను దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసు కనుక తప్పు తెలుసుకుని వాక్యం దగ్గరికి పరిగెత్తును వచ్చి వాక్యాన్ని పరిశీలించి తరచి చూస్తే ప్రసంగి గ్రంథానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? సొలొమోను మరలా మారాడు. అంటే అర్థం ఏంటి? పడిపోయిన చెట్టు మళ్ళీ చెప్పండి లేచింది. అవునా? ప్రసంగి గ్రంథం అంతా ఏం చెప్పాడు? ఈ లోక వ్యవహారాలేమీ వద్దు, డబ్బొద్దు, ధనమొద్దు, అన్నిటికి మించి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఏమన్నాడు?
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఈ చెట్టు ఏమైంది? పడిపోయింది, మరలా తప్పు తెలుసుకుంది, మళ్ళీ ఎక్కడికి పరిగెత్తుకొచ్చింది? సొలొమోను అనే చెట్టు ఎక్కడ పరిగెత్తుకొచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని వాక్యం దగ్గరికి వచ్చింది. దేవుని వాక్యం మరలా పడిపోయిన చెట్టుని ఏం చేసింది? లేపింది. సంసోను గురించి మనకు తెలుసు, బలవంతుడు, ఇశ్రాయేలు న్యాయాధిపతి, ఫిలిష్తీయులకు భయంకరుడు. అలాంటి వాడు ఒక స్త్రీ మోజులో పడిపోయాడు. అవునా? పడిపోయిన వాడి పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఫిలిష్తీయుల దేవత దేవుడైన దాగోను గుడిలో గుడ్డివాడుగా కళ్ళు పొడుపుబడి కళ్ళు పొడిచేశారు, కళ్ళు పీకేశారు. ఏం చేశాడు? గానుగు, ఎద్దులు లాగి గానుగుని నలగొట్టినట్లు ఇతన్ని ఆ బండ కట్టేసి వెట్టి చాకరీ చేయించుకున్నారు ఈ గుడ్డోడి చేత. ఎవరి చేత? సంసోను అనే గుడ్డివాడి చేత భయంకరమైన వెట్టి చాకరీ పని చేయించుకుని ఒకరోజు వీళ్ళని పార్టీ పెట్టుకుని వాళ్ళ దేవత గుడిలో అక్కడ ఒక స్తంభాలకి కట్టబడ్డాడు. అప్పుడు దేవుణ్ణి అడిగాడు, మళ్ళీ పడిపోయిన చెట్టు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఏ చెట్టు మనకు అర్థం అవ్వాలి. పడిపోయిన చెట్టు మరలా లేవగలదా అంటే మనకేం కనబడుతుంది? ఇక్కడ లేవగలుగుతుంది అని కనబడుతుంది. ఎక్కడికి వెళితే లేస్తుంది ఇది? ఎవరు లేపగలుగుతున్నారు? దేవుడు. ఇప్పుడు సంసోను మరలా పడిపోయిన వాడై దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా, ఒక్కసారి నువ్వు నన్ను అనుగ్రహించవా, నీ కృప అనుగ్రహించు, ఒక అద్భుతాన్ని సృష్టించాను ఇక్కడ అన్నాడు. సంసోను సరే తీసుకోన్నాడు. అంటే మళ్ళీ సంసోనుకి మళ్ళీ 1000 ఏనుగులు బలం వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? మళ్ళీ లేచాడు. లేచిన వాడు అక్కడ ఒక అద్భుతాన్ని సృష్టించి చనిపోయాడు. లేచాడు అని అనడానికి దేవుని కృప ఎప్పుడైతే తోడయిందో వాడు లేచాడని అర్థం. అర్థమైందా? సంసోను లేచాడు, ఆ ఫిలిష్తీయులు ఎన్నో కొన్ని వేల మందిని చంపేశాడు, తను కూడా చనిపోయాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు. అవునా? అంటే ఏమయ్యాడు? లేచింది చెట్టు. ఇలా మనం బైబిల్లో ఎంతో మందిని చూసుకుంటాం. వీళ్ళంతా పడిపోయిన చెట్లే, తిరిగి లేవగలుగుతున్నాయంటే లేస్తున్నాయి. అవునా? లేస్తున్నాయి లేదా? సొలొమోను లేచాడా? లేలేదా? లేచాడు. దావీదు లేచాడా? లేలేదా? లేచాడు. వీళ్ళందరూ పాపంలో పడిపోయిన వాళ్ళేనా? పడిపోయిన వాళ్ళే. అయితే ఎలా లేవగలిగారు అంటే వాళ్ళంతట వాళ్ళ లేచిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఎవరు తోడయ్యారు? దేవుడు తోడయ్యారు. దేవుడు లేపాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనల గ్రంథంలో, మళ్ళీ చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎవరు చెయ్యి పట్టుకుంటే? ఇప్పుడు ఎవడో ఒకడు పడిపోయాడు, ఆ పడిపోయిన వ్యక్తిని వెళ్ళి తొందరగా వెళ్ళి చెయ్యి పట్టుకున్నాం మనం. చెయ్యి పట్టుకున్నప్పుడు పడిపోయినడు అలాగే ఉంటాడా? పట్టుకున్నవాడు లేస్తాడా? చెప్పండి. లేస్తాడు. ఇప్పుడు అరే చెయ్యవరా, పడిపోయావండి, చెయ్యి అన్నాడు. ఇప్పుడు చెయ్యిచ్చాం, చెయ్యిచ్చాడు. ఇప్పుడు ఇచ్చినవాడు ఏమవుతాడు? దిగ్మలు లెగుతాడు. దావీదు పడిపోయాడు, చెయ్యి ఎవరిచ్చారు? దేవుడు. సొలొమోను పడిపోయాడు, చెయ్యి ఎవరిచ్చారు? దేవుడు. సంసోను పడిపోయాడు, చెయ్యి ఎవరిచ్చారు? దేవుడు. చెయ్యి ఇచ్చిన తర్వాత ఇంకా పడిపోయి ఉంటాడా? వెంటనే ఆ చెయ్య ఎప్పుడైతే చెయ్యి అందిందో ఆ చెయ్యి పట్టుకుని దిగ్గుమని లేస్తాడు. దావీదు ఫస్ట్ పడిపోయాడు, తర్వాత అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అవునా? బైబిల్లో అనేక మంది, సౌలు, ఏ సౌలు? పౌలు. పౌలు ప్రారంభంలో ఎలా ఉన్నాడు? పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెయ్యిచ్చాడు. నాయనా నువ్వు పడిపోయాన్న సంగతి తెలియదు నీకు, మత పిచ్చిలో పడిపోయావు నువ్వు, లే అని యేసు ప్రభు అలా చెయ్యందుగానే దిగ్గుమల్లేసి సౌలు ఇంకా స్వార్థ పని మీద ఇంకా ఊరేగింపు. దేవుడు మమ్మలను ఊరేగించాడు అంటాడు ఒక చోట ఒక పత్రికలో. మమ్మలను ఎంతో ఘనంగా ఊరేగిస్తున్నాడు దేవుడు అంటాడు. అందరంత ఎత్తుకి
వెళ్ళిపోయారు. ఈ రోజుకి కూడా దావీదు గురించి కానీ అబ్రహాము గురించి కానీ ఈ భక్తుల గురించి మనం చదువుకుంటున్నామంటే వీళ్ళ లేవగలుగారు కాబట్టి వీళ్ళ పేర్లు ఇంకా మనం వింటున్నాం. అవునా? మా తాత పేరు నాకు తెలుసు, మా తాత వాళ్ళ తాత పేరు నాకు తెలియదు. ఎందుకు తెలీదు? మా ముత్తాత పేరు నాకు తెలుసా? నాకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో తెలియదు, వాడు ఏంటో తెలియదు, ఏం చేశాడో తెలియదు. అసలు నిన్న కాక మొన్నటోడు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రిందట దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కొన్ని వేల సంవత్సరాల కిందట దావీదు గురించి అతని పేరు ఇంకా మారుమోగిపోతుంది. కానీ నిన్న మొన్నటి వ్యక్తులు ఇంకా మనకు గుర్తింపు లేరు. అంటే వీళ్ళందరూ ఏమయ్యారు? పడిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? పడిపోయినా తిరిగి లేచారు. వాళ్ళ లేవడానికి గల కారణం ఏంటి? ఎలా లేవగలిగిందా చెట్టు అని అంటే దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి చెప్పండి, లేవగలిగారు. ఆ దావీదు తప్పు చేశాడని, పాపంలో పడిపోయావు దావీదు నువ్వు అని చెప్పిన తర్వాత వెంటనే దేవుని పాదాల దగ్గరకు వెళ్ళిపోయి పడిపోయాడు కాబట్టి సరే అని చెప్పి దేవుడు ఏం చేశాడు? లేపాడు దావీదుని. సొలొమోను లేపాడు. భక్తులందరినీ ఇలా లేపుకుంటూ వచ్చాడు. ఎంతో మంది ఉన్నారు భక్తులందరినీ. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే అర్థం ఏంటి? 7 మార్లు అంటే కరెక్ట్గా 1 2 3 4 7 అని కాదు. నీతిమంతుడు అంటే ఎవరో? నీతి ఎలా కలుగుతుంది? అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుణ్ణి నమ్మడం, దేవుని చెప్పినట్లుగా నడుచుకోవడమే నీతి. అంటే దేవుని యొద్దకు ఎవరైతే వెళతారో, దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని మాటల ప్రకారం ఎవరైతే తూచ తప్పకుండా చేస్తారో, సజీవమైన జీవము గల దేవుని ఎవరైతే నమ్ముతారో వీళ్ళ నీతిమంతులు. వీళ్ళు 7 మార్లు పడినంటే ఎన్నిసార్లు వీళ్ళకి ఇబ్బందులు కలిగినను, ఎన్నిసార్లు వీళ్ళకి అవమానం కలిగినను, ఎన్నిసార్లు వీడి పని అయిపోయిందిరా అని అనుకున్నాను, వాడు మళ్ళీ లేస్తాను అంటాడు. ఎందుకు? చెయ్యి పట్టుకుని లేపేది ఎవరో? దేవుడు. మనంతటా మనమేమి లేగం. ఇంకో మాట చూద్దాం. 107 కీర్తనల గ్రంథము 107 20 వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. ఎవరు విడిపించారంట? దేవుడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. తన వాక్కును పంపి, వాక్ అంటే ఎవరు? దేవుడు తన వాక్కును పంపించాడంట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఎవరైనా యేసు ప్రభు. అంటే యేసు ప్రభును పంపి వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఏంటా గుంట? మనుషులు పాపమనే గుంటలో పడిపోయారు. జన్మతః పాపమనే గుంటలో పడిపోయారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళని విడిపించాలి అని చెప్పి యేసుప్రభు ఎలా వచ్చారు? ఈ లోకానికి ఆయన శరీరధారి అయి మరియమ్మ గర్భాన జన్మించాడు. ఇది క్రిస్మస్. అవునా? మరొక మాట చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. ఎక్కడ? మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను. అంటే పడిపోయిన చెట్టు లేవగలుగుతుంది అని అంటే ఎవరు లేపుతున్నారు ఇక్కడ? దేవుడు. ఎస్, ఖచ్చితంగా లేస్తుంది. ఇంకేంటి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అంటున్నాడు ఇక్కడ. అంటే ఏ పాపాల్లో, ఏ అక్రమాల్లో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారో, ఏ చెట్లయితే పడిపోతున్నాయో,
ఇవన్నీ ఒకానొక టైంలో లేవగలుగుతున్నాయి. పాఠానికి ఆన్సర్ ఏంటి? పడిపోయిన చెట్టు లేవగలదు. ఎలా లేవగలదు? లేపేవాడు ఒకడున్నాడు. ఎవరు? దేవుడు. లేపుతాడైనా లేపుతాడు. ఎలాంటి పాపంలో నుండైనా లేపగలడా? లేపగలడు. ఆయన యందు ఆయన ఆనుకుని ఉంటే ఏ చెట్టైనా మళ్ళీ తిరిగి లేచి ఫలించగలదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉంటుంది? 1వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు, ఆనందంతో ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఎప్పటికప్పుడు ధ్యానించేవాడు పడినా సరే దేవుడు లేపుకుంటాడండి. ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపుకుంటాడు దేవుడు. ఎందుకనంటే వాడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే అతడు ఎప్పుడు దివారాతులు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. అంటే పడిపోయిన చెట్టు మరలా లేవాలి అని అంటే, భయంకరమైన పాపంలో ఉన్నవాడు మరలా చిగురించాలి అని అంటే, దోషంలో పడిన వాడు మరలా లేవాలంటే, లోకాచారంలో కూరుకొని పడిపోయిన ఏ మనిషి అయినా వాడు మరలా మంచి ప్రవర్తన కలిగిన వాడే ఉండాలి అని అంటే ఎక్కడికి రావాలి మనిషి? వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమే వాడిని లేపగలుగుతుంది. ఎలాంటి పాపంలో పడిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాడిని లేపగలిగేది ఒక్క వాక్యమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 41 అనేది. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. అంటే అర్థం ఏంటి? మీరు పడిపోయిన చెట్లు, మిమ్మల్ని ఎవరు లేపాలి? నేను లేపాలి. యేసుప్రభు నేను లేపుతాను. పడిపోయిన చెట్టు నువ్వు మళ్ళీ లేస్తావు, నేను లేపుతాను నిన్ను. నేను లేపాలంటే నువ్వేం చేయాలి? నన్ను విశ్వసించాలి. 54వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. కొరింథీ పత్రికల్లో కూడా పౌలు గారు అంటారు, మనందరము ఒకానొక దినమున లేచెదము. యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటకు వచ్చేదరు అంటున్నాడు. అంటే ఒకానొక టైం ఉంది. ఆ టైములో దేవుని మాట వినిన వారందరూ లేపబడతారు. అంటే పడిపోయిన చెట్లన్నీ లేపబడతాయి. ఎవరి మాట విని? క్రీస్తు మాట విని. రైట్. ఇప్పుడు మనం ఏం చేసామనంటే, పడిపోయిన చెట్టు తిరిగి లేవబడుతుందంటే లేవబడుతుంది, లేవబడదు. ఎవరు లేపుతారంటే క్రీస్తు, దేవుడు లేపుతాడు. ఎలా లేపుతాడు అంటే మనం ఆయన దగ్గరికి వెళితే లేపుతాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? ఇది చూసుకుని ముగించుకుందాం. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, మళ్ళీ ఎందాక చూసిన కాడికి వచ్చేసండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం. 37, ఇందాక 24 చూసాం, ఇప్పుడు 35 చూద్దాం. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూసి ఉంటిని, అది మొలిసిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికిని తిని గాని వాడు కనబడకపోయెను. ఏంటంట? భక్తిహీనుడు అంటే ఎవడు? పడిపోయిన చెట్టే. వీడు దేవుని దగ్గరికి రానివాడు. వచ్చిన వాడేమవుతాడు? తిరిగి లేవగలుగుతాడు. పడిపోయిన చెట్టు తిరిగి లేవగలుగుతుంది, కానీ లేవలేని చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు పేరేంటి? భక్తిహీనుడు. వీడు ఎంతో గొప్ప చెట్టులాగా, విస్తరించిన చెట్టు అంటే మర్రి చెట్టులాగా విస్తరించి ఎదుగుతాడంట. కానీ ఒక టైంలో ఆ దారిని ఇంకొకటి వెళ్ళి చూసినప్పటికీ, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండాలి, ఏమైపోయిందంటే పోయింది. అంటే
వాడు పడిపోయి ఇంక మరలా కనబడని ప్రదేశానికి పోయాడు. ఇంకా లేవలేదు ఆ చెట్టు. ఏ చెట్టు ఇది? దేవుని దగ్గరికి రాని చెట్టు. అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడికి పోతుంది ఈ భక్తిహీనత చెట్టు? అధోలోకానికి, పాతాళానికి, భయంకరమైన లోకానికి వెళ్ళిపోద్ది. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కళేబరలు పెంట వలె పడి ఉన్నవి. ఎంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. అంటే పడిపోయిన చెట్లు కాదు ఇవి, పడేసిన చెట్లు. ఈ చెట్లు ఎవరయ్యి? దేవుడే పడేస్తాడంట. ఎందుకు? ఆయన దగ్గరికి రాని చెట్లు, ఆయన మాట వినని వారు, ఆయన వాక్యాన్ని ధ్యానించిన వారు, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని వారు, ఆయన వాక్య ప్రకారం నడని వారు ఏమవుతారంటే ఆయనే ఏం చేస్తాడంట? సర్వనాశనం చేస్తాడు. ఆయనే పడేస్తాడంట. ఇంకో మాట, మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇదేమవుతుందంట? నరకబడి. అంటే పడిపోయిన చెట్టు కాదు ఇది. ఏం చెట్టు ఇది? నిలబడున్న చెట్టే. కాకపోతే ఏం చెట్టు ఇది? మంచి చెట్టు కాదు. అంటే దేవుని మాట వినని చెట్టు ఇది, దేవుని దగ్గరికి రానివాడు. వీణ్ణి దేవుడే పడేసి, ఎలా పడేస్తాడంట? నరికి పడవేసి అగ్నిలో పడేస్తాడంట. అర్థమవుతుందా? తర్వాత యోధాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. అక్కడ ఏమని ఉంటున్నాడు? 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగాను ఉన్నారు. వీరు గాలికి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను. తర్వాత మాట చూడండి. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారు. ఎవరంటే వీళ్ళు ఎలా ఉన్నారంట? వేళ్లతో సహా లాగేసి పెళ్ళగింపబడి అగ్నిలో వేసేసి చెట్లు. ఎవరెల్లో? దేవుని దగ్గరకు రానివారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం పడిపోయిన చెట్టు ఉన్నాము, మరలా మనం తిరిగి నిలబడాలంటే, ఈ చెట్టు మరలా నిలబడగలగాలంటే ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. రాకపోతే పెళ్ళగించి, పడిపోయిందని ఏం చేస్తాడు? పెళ్ళగించి అగ్నిలో వేసేస్తాడు. నరికి ముక్కల కింద. మనం చెట్టు పడిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? ఈ మధ్య మిషన్లు వచ్చేసాయి. ఇంతకుముందు గొడ్డళ్లతో నరికేవారు, ఈ మధ్య మిషన్లు వచ్చేసాయి. 2 నిమిషాల్లో తరిగేస్తున్నారు ముక్కల కింద, ఉల్లిపాయలు తరిగినట్టు. అవునా? పడిపోయిన చెట్లని. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు నా మాట వినకపోతే ఈ పడిన చెట్టు నేను లేపడం కాదు కదా, ముక్కల కింద నరికి పొయ్యిలో పెడేస్తాను అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఏ చెట్టు? దేవుని దగ్గరికి రానది, దేవుని మాట విననిది, పాపంలో పడిపోయి అటే పాపంలో వెళ్ళిపోతున్నది, మారు మనసు పొందలేనిది, దేవుని వాక్యానికి విలువివ్వలేని వారిని దేవుడు అంటున్నాడు మొక్కల కింద నరికి లాగి వేళ్లతో సహా. అంటే అర్థం ఏంటి? ఆ ఆనవాళ్ళు కూడా ఉండవు. వేళ్లతో లాగేస్తే ఏమవుతుంది? ఆ చెట్టు మరలా వచ్చే అవకాశం ఉండదు. ఇంకా మధ్యలో కట్ చేసేమనుకో మళ్ళీ సిగురించవచ్చు. అలా కాకుండా మొత్తం వేళ్లతో సహా లేపేస్తే, ఈ జేసీపీ తీసుకొచ్చి మొత్తం వేళ్లతో సహా లాగేస్తే ఇంకా దాని ఆనవాళ్ళు కూడా ఉండవు కొద్ది రోజులకి. దేవుడు అంటున్నాడు వేళ్లతో సహా లాగేస్తాను. ఎవరిని ప్రభు అంటే నా దగ్గరికి రాని ఏ చెట్టు అయినా సరే అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం పడిపోయిన చెట్టుగా ఉన్న మనం మళ్ళీ తిరిగి లేవాలంటే మనం ఎక్కడ పడాలో తెలుసా? మనం పడవలసిన చోట్లు ఉన్నాయి. ఎక్కడ పడాలి? ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, ఎజ్రా గారు మాట్లాడుతున్నారు, నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి. ఎక్కడ పడ్డాడైనా? ఈ పడిపోయిన చెట్టు ఎక్కడ పడిందంట? మోకాళ్ళ మీద
పడి ఏమన్నది? నా దేవుడమైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నదని ఎక్కడ పడి ఎవరిని వేడుకుంటున్నాడు ఈయన? దేవుణ్ణి. ఎక్కడ పడ్డాడు? ఎలా పడ్డాడు? మోకాళ్ళ మీద పడ్డాడు. పడిపోయిన చెట్టు లేవాలని, లేపబడాలని ఆశతో మోకాళ్ళ మీద పడి దేవుని వైపు చూసి చేతులెత్తి సిగ్గుపడి రొమ్ము గుద్దుకుంటూ అడుగుతుంది, నన్ను లేపవా అని. ఎవరిని లేపాలంట అక్కడ? ఎజ్రా గారినే కాదు, మొత్తం టోటల్లీ ఎజ్రా గారి యొక్క ప్రజలందరినీ, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేపమని అడుగుతుంది. అలా లేపమని దేవుని దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు, మోకాళ్ళ మీద పడినప్పుడు, పడిన చెట్టును కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఖచ్చితంగా లేపుతాడు. అవునా? లేపుతాడు, లేపడా? మరొక మాట, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును వచ్చెను. 3వ వచనం, శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మనోదుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎక్కడ పడ్డారు వీళ్ళు? రాజు యొక్క శాసనము యూదుల మీదకి విరుద్ధంగా వచ్చింది, యూదులను చంపేమని. వెంటనే వీళ్ళు గోనె పట్ట ధరించుకున్న వారే దేవుని కాళ్ళ వద్ద పడిపోయారు. ఏమని? మమ్మల్ని పడేయకు ప్రభువా, నిలబెట్టు ప్రభువా, మమ్మల్ని పడేయాలని చంపేయాలని ఒక రాజు శాసనం చేశాడు, నువ్వే మమ్మల్ని కాపాడాలనగానే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు యూదులను చంపకుండా, వాళ్ళని పడేయకుండా లేపాడు. ఇప్పుడు దేవుడు అర్థమైందా? యూదులను లేపాడు, అన్యజనులను పడేశాడు. అక్కడ దేవుడు పడిపోయిన చెట్టు ఏమైంది? అక్కడ లేపబడింది. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఎందులో పడ్డాడు ఈయన? ధూళిలోను బూడిదలోను. పడిపోయిన చెట్టు మళ్ళీ ధూళిలో పడింది, మళ్ళీ బూడిదలో పడింది, బుగ్గిలో పడింది. ఎందుకు పడింది? దేవుని పాదాల పట్టుకోవటానికి. అంటే పడిపోయిన చెట్టు తిరిగి లేవగలదా అంటే లేవగలుగుతుంది. పాపంలో పడిపోయిన వాడు పరిశుద్ధుడు అవుతాడంటే అవుతాడు. ఎలా అవుతాడు అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని కాళ్ళ మీద పడితే అవుతావు, దేవుని వాక్యం దగ్గరకు వస్తే అవుతావు. లోకాచారాల్లో మునిగిపోయావా, నువ్వు పోతావు, పడిపోయావు, లేవావు, అట్నుంచి అంటే నరకానికి పోతావు. మరి నేను లేవాలంటే ఏం చేయాలి అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని అంటు పెట్టుకుని ఉండు. దేవుని వాక్యాన్ని అంటి పెట్టుకుని ఉంటే, దేవుని దగ్గరికి వస్తే, దేవునితో నువ్వు కలిసి ఉంటే, నీకు ఎన్ని రకాల సంభవాలు సంభవించినను తిరిగి లేపుతాను నేను. లేపగలిగే శక్తి నాకు మాత్రమే ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా నీ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టినను నేను లేపగలుగుతాను. వాళ్ళందరికి మించునంతగా నేను లేపగలిగే కెపాసిటీ నాకు ఉందంటున్నాడు దేవుడు. అయితే నువ్వెక్కడ ఉండాలి? నా దగ్గర ఉండాలి, నా వాక్యం దగ్గర ఉండాలి, నా అడుగు జాడల్లో ఉండాలి, నాకు మొర్ర పెట్టాలి, నా ముందు పడాలి నువ్వు మోకాళ్ళేసి. అప్పుడే నేను నిన్ను లేపుతాను. నా ముందు పడకుండా ఎలాగో పాపంలో పడ్డాను కదా అని అనుకుంటే, పాపంలో పడిన ప్రతి చెట్టును కూడా నేను తీసి వేళ్లతో సహా పెకలించి దాన్ని మొక్కల కింద నరికి అగ్నిలో వేసేస్తాను. అదే ఆరని అగ్ని కలిగింది. ఏంటది? నరకం. ఏంటది? నరకంలో వేసేస్తాను. అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎన్నో రకరకాల సమస్యలన్నీ నాకు చుట్టుముట్టేశారంటే నువ్వు దేవుణ్ణి అంటూ పెట్టుకునే ఉండు, దేవుడితోనే ఉండు, దేవుని వాక్యంతోనే ఉండు. దేవుని వాక్యమే నిన్ను కాపాడుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను ఏమంటాడు? బ్రతికించును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మది కలుగజేయను అంటాడు భక్తుడు. అంటే పడిపోయాడురా, అయిపోయిందిరా సర్వీస్ అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరు పిచ్చోళ్ళారా, ఆ అయిపోయాడు పడిపోయాడు అన్నవాడే మళ్ళీ లేవబోతున్నాడు.
అంటుంది బైబిల్. లేపేవాడిని నేనున్నానుగా, వాడు నాకు అంటుకుని ఉన్నాడు, వాడు నన్ను విడిచిపెట్టలేదు, వాడు నాతోనే ఉన్నాడు, నా వాక్యంతోనే ఉన్నాడు, నన్నే ధ్యానిస్తున్నాడు. వాడు ఎవరు చెప్పాడు వాడు పడిపోడని? వాడు పడడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవగలుగుతాడు. అది వాడుకున్న కెపాసిటీ, అది వాడుకున్నది. మరి ఎవరు పడిపోయిన వాళ్ళు ఎవరు నాశనానికి వెళ్ళిపోతారు? పడిపోయిన చెట్టు ఇంకా ఏది లేవగలకుండా నరకానికి వెళ్ళిపోద్దంటే, ఇంకా నా దగ్గరికి రాకుండా కాళ్ళు రగలేసుకుని తిరుగుతున్నారే, ఇంకా సెటర్లు వేసుకున్నారే, ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారే, నేను ఎంత సంపాదించాను అంత సంపాదించానని గొప్పగా గర్వాన్ని పడిపోయి గంభీరంగా మాట్లాడుతున్నారే, వీళ్ళందరినీ వాళ్ళు పడిపోవడం కాదు, నేనే పడేస్తాను వాళ్ళని, నేనే కోక్కడ వేళ్లతో లాగి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తాను అంటున్నాడు దేవుడు. అర్థమైందా పాఠం? ఇప్పుడు మనం భూమి మీద ఉన్న మనం అంతా ఎవరు? పడిపోయిన చెట్లమే. ముఖ్యంగా ఆదాము నుంచి ముఖ్యంగా పడిపోయాం. పడిపోయిన మనము మళ్ళీ క్రీస్తునందు మళ్ళీ లేపబడ్డాం. అదే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మిమ్మల్ని లేపుదును. బాప్తిసం ద్వారా మరలా లేవగలే శక్తి వచ్చింది మనకి. మనం లేచాం, మళ్ళీ నూతన జన్మ పొందుకున్నాం. తిరిగి మనము పాపముల చేతన అపరాధముల్లో మళ్ళీ పడిపోయిన ఎట్టి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైనా, ఎలాంటి ఎదురైనా సరే, ఎలాంటి కార్యక్రమాల్లో, ఎలాంటి నిందల్లో పడిపోయినా తిరిగి లేపగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆయన మనల్ని తిరిగి లేపాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గర ఉంటేనే. ఆయన విడిచి బయటకు వెళ్ళిపోతే మనల్ని లేపడం కోకట వెళ్ళతో తీసి పారేస్తాడు. ఆయన కరిసి పట్టుకుని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు విజయమే, శక్తి, లేవగలుగుతాం. లేవడమే కాదు, దావీదు గారిలాగా అందలం ఎక్కిస్తాడు దేవుడు. ఒక గొప్ప ఘనత దేవుడు రప్పించబోతున్నాడు. కనుక చెప్పండి, ఇప్పుడు పడిపోయిన చెట్టు తిరిగి లేవగలుగుతుంది. ఎవరు లేపుతారు? దేవుడు లేపుతాడు. దేవుని దగ్గరికి వస్తే లేపుతాడు. దేవుని వాక్యాన్ని వింటే లేపుతాడు. లేకపోతే అదో పాతాళానికి ఆయనే తొక్కేస్తాడు. కాబట్టి శ్రద్ధగా విన్న మీకు క్రీస్తు వారి పేట శుభాలు తెలియజేస్తూ